ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం హామీని నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యము అని గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అసెంబ్లీలో ఆమోదించడం, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం బండింగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి బంగన్పేట్ చౌరస్తాలో పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఇక తెలంగాణలో కులగణన సర్వే చేసి బీసీలకు 42%, ఎస్సీ వర్గీకరణకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవడం హర్షణీయము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండంగ్పేట్ కార్పొరేషన్ మాజీ మేయర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పారిజాతారెడ్డి పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి మరుగున పడ్డట్టి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకి చట్టపరంగా మద్దతు లభించడం, బీసీలకి 42% రిజర్వేషన్ల అవకాశం కల్పించడం, ఈ రెండిటిని ఎంతో చారిత్రాత్మకమైన నిర్ణయం. ఎందుకంటే దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో కూడా మన సీఎం గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, అలాగే మంత్రులందరూ, ఎమ్మెల్యేలందరూ కలిసి అసెంబ్లీలో తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయము. బీసీ బిడ్డలకి న్యాయం జరుగుతుంది. అలాగే ఎస్సీ వర్గీకరణకి ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి ఒక సహాయ నిరాకరణోద్యమం అనాలే. ఆ ఉద్యమానికి ఈ రోజు ముగింపు పలుకుతూ వర్గీకరణకి చట్టబద్ధత కల్పిస్తున్నటువంటి ఈ ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. మరి ఈ ప్రభుత్వంలో అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి సమన్యాయం చేయాలనేదే ఒక ముఖ్య ఉద్దేశం. ఇదంతా ఒక ఎత్తు అయితే, నిజానికి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క కులానికి కాదు, అందరికి సంబంధించింది, అందరికి సమన్యాయం కల్పిస్తుంది అని ఇప్పుడే కాదు, 3-4 సంవత్సరాల క్రితమే మన మల్లికార్జున ఖర్గే గారిని, ఒక దళిత సమాజానికి సంబంధించిన వారిని ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు చేసింది అంటేనే ఆ రోజే మనకు ఒక గొప్ప నిర్ణయం, గొప్పగా అనిపించింది. మన పిసిసి అధ్యక్షుడు బీసీ వర్గానికి సంబంధించినటువంటి వారు. మరి వారిని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పిసిసిగా ఆ కుర్చీలో కూర్చోబెట్టడం అనేది బీసీలకు అప్పుడే ఒక భద్రత, ఒక